ఉంటే ఢిల్లీలో వెహికల్స్ కు పెట్టిన కొత్త రూల్తో పెద్దగా ఒరిగేదేమీ లేదు. సరీబేసి రూల్తో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తాయని అనుకున్న వాళ్ళకి అసలు లెక్కలు ఇంతేనా అనిపిస్తున్నాయి. ఢిల్లీలో ట్రాఫిక్ తగ్గించి కాలుష్యం పనిపట్టాలని పెట్టిన సరీబేసి రూలు చూసి భలే బాగుందని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదెక్కడి జులుం అని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే జనవరి 1 నుంచి 15 రోజుల పాటు ప్రయోగంలా రూల్ను అమలు చేయాలని ఢిల్లీ సర్కార్ రెడీ అయిపోయింది. తీరా చూస్తే ఢిల్లీ రోడ్ల మీద తిరగడం మానేసే వెహికల్స్ సంఖ్య చాలా తక్కువ. అన్ని మినహాయింపులు పోను కేవలం 6% వాహనాలే తగ్గుతాయి. మొత్తం 25 రకాల కేటగిరీల్లో మినహాయింపులు ఇచ్చారు. పాల వ్యాన్లు, అంబులెన్స్లు, ఎంబసీల వాహనాలు, పోలీస్ వాహనాలు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంల కాన్వాయ్లు ఇలా 25 రకాల వాటికి మినహాయింపులు ఇచ్చారు. ఇవన్నీ తీసేస్తే రోడ్డు మీదకి రాని వెహికల్ సంఖ్య 5,30,000. 73,90,000 వాహనాలు ఢిల్లీ రోడ్ల మీద హ్యాపీగా తిరుగుతాయి. ఇదేదో గాలి అంచనాలు కాదు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లెక్క ఇది. సరీబేసి రూలు అమలు చేస్తే బయటికి రాని వాహనాల్లో పెద్ద సంఖ్య పెట్రోల్ కార్లదే. అయితే ఈ కార్ల వల్ల వచ్చే కాలుష్యం తక్కువ. కాలుష్యం వెదజల్లడంలో ట్రాన్స్పోర్ట్ వాహనాలదే పెద్ద వాటా. వాటిలో చాలా వరకు రోడ్ల మీదనే ఉంటాయి కనుక కాలుష్యం తగ్గే ఛాన్స్ తక్కువే. బైక్లు, మిగతా 2 వీలర్లను ఈ కొత్త రూల్ నుంచి మినహాయించడం వల్ల కార్ల ఓనర్లందరూ 2 వీలర్లు కొనుక్కునే అవకాశం ఉంది. అలాగే కార్ల బదులు బస్సులు పెద్ద సంఖ్యలో తిప్పడం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుందే తప్ప తగ్గదని ఎక్స్పర్ట్లు అంటున్నారు. మొత్తానికి కాలుష్యం తగ్గించే ప్రయత్నాల్లో మొదటి అడుగు పడిందని సైంటిస్టులు మాత్రం మురిసిపోతున్నారు.